అందరికీ ముందుగా శ్రీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యొక్క రాశి ఫలాలు మనం తెలుసుకుంటున్నాం. కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారి గురుడు సంచారం చూసుకున్నట్లయితే జూన్ 1 వరకు దశమ స్థానంలో సంచరించను సామాన్య ఫలితాలు ఉంటాయి. జూన్ 1 తర్వాత నుంచి ఏకాదశ స్థానంలో గురు భగవాన్ సంచారము సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ, అంటే ఆర్థికంగా లాభం వచ్చినప్పటికీ అంతే స్థాయిలో ఖర్చు ఉంటుంది కాబట్టి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అంటే శని భగవాన్ సంచారం చూసుకున్నట్లయితే సంవత్సరాంతం వరకు కూడా సప్తమ స్థానంలో సంచరించను. ఈ సప్తమ స్థాన సంచారం వల్ల శ్రమ వ్యయ ప్రయాసాలతో కూడుకున్న జీవనం సాగిస్తారని మనం చెప్పవచ్చును. ఇక వీరు సంవత్సరం మొదటి అంటే ప్రారంభంలో 1, 2, 3 నెలలు సామాన్య ఫలితాలు ఉంటాయి. తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సమానత సాధించడంలో మాత్రమే పట్టు ఉంటుందని మనం చెప్పవచ్చును. ఇక వ్యవసాయదారులకు వచ్చేటికి సంవత్సరం 2 పంటలు బాగుంటాయి, 2వ పంట అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గురు సంచారం వల్ల ఆర్థికంగాను సుఖ సౌఖ్యాలు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా గృహంలో శుభాది వివాహాది శుభకార్యాలు చేస్తారు. అందువల్ల బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయని మనం తెలియజేస్తున్నాం. వీరు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొన్ని మంచి ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. వాహన సౌఖ్యము, రాజకీయ నాయకులు శని గురువుల యొక్క బలం వల్ల రాజకీయంలో మంచి గుర్తింపు, అంటే మంచి పదవులు పొందుతారు, ప్రజాదరణ కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంక విద్యార్థులు గురు యొక్క బలం వల్ల మంచి స్థాయికి వెళ్తారు, ర్యాంకులు సాధిస్తారు, విద్యలో అభివృద్ధికి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా సినీ టీవీ కళాకారులు చూసుకున్నట్లయితే వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి వ్యాపారం చేసిన వాళ్ళు కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాను. ఇంకా విద్యార్థులకు మాత్రం మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5, అదేవిధంగా ఆది, బుధ, శుక్రవారాలు కలిసి వచ్చేవారు. ఇక మన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి భీమమండలం ఉంది. ఈ భీమమండలానికి 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చెప్పి 108 పాదాలు, మొత్తం 108 పాదాలకు 108 శివాలయాలు ఉన్నాయి. ఏ గ్రామంలో ఏ ఆలయం ఉందో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కన్యారాశి సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం. కన్యారాశి సంబంధించిన నక్షత్రాలు, ఆ నక్షత్ర పాదాలకు ఉన్న ఆలయాలు చెప్తాను మీకు. ముందుగా ఉత్తరా తీసుకున్నట్లయితే ఉత్తరా 2వ పాదం చోడవరము, 3వ పాదం నదురుబాదు, 4వ పాదం పసలపూడి. ఇక హస్తాకు వచ్చినట్లయితే 1వ పాదం సోమేశ్వరము, 2వ పాదం పెడపర్తి, 3వ పాదం పులుగుర్త, 4వ పాదం మాచవరము. ఇక చిత్తా చూసుకున్నట్లయితే 1వ పాదం కొప్పవరము, 2వ పాదం అర్థమూరు. ఈ యొక్క పాదాలకు సంబంధించిన జాతకులు ఆయా ఆలయాలకు వెళ్ళి సంవత్సరంలో అభిషేకం చేయించుకున్నట్లయితే శివానుగ్రహం మెరుగైన ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీరు విష్ణుమూర్తిని శివారాధన చేయలను, నవగ్రహ శాంతి చేయించుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.